పండ్లగూడెం నుంచి వచ్చాను. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చదువుతున్నా? 4 years నుంచి చదువుతున్నాను. ఎట్లుంది? అంటే ఫుడ్ బాగాలేదు, వాటర్ ప్రాబ్లం ఉంది, వాష్రూమ్స్ బాగాలేవు. ఇంకా అందుకనే నిన్న ధర్నా చేసినాము. అందుకని అలా ఉందనేసి మేము నిన్న రోడ్డుకి ఎక్కినాము. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి అంతే. అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటున్నావు, తిండి బాగాలేదంటున్నావు. అంటే ఏంటి పురుగులు అన్నం పెడుతున్నారు? అసలు ఏంటి, ఎలా ఉంది ఫుడ్? అంటే పురుగులు అన్నం పెడుతున్నారు, పురుగులు అన్నం వస్తుంది. ఫుడ్లో కాకపోతే పురుగులు వస్తున్నాయి. పురుగులు వస్తున్నా ఆంటీ వాళ్ళకి చెప్తేనే మా ఆంటీ వాళ్ళు పట్టించుకో, మేమేం చేయగలుగుతామని అంటారు ఆంటీ వాళ్ళు. తీసుకోవాలి, తినాలి. ఏంటమ్మా, ఏం చెప్తారు? అవి తీసి పక్కన పెట్టి తినాలని చెప్తారు. అంటే పురుగులు పక్కన పెట్టి తినమంటున్నారా? పెరుగులో ఇంతలా పురుగు వచ్చింది. పెరుగులో కూడా తాగే వాటర్ రాకపోతే ఆ సంపులో ఉన్న వాటర్ తాగాలి మేము. అల్లా బురద కప్పలు అవన్నీ ఉంటాయి మేడం. నిన్న మేము ఆ ధర్నా చేసినాక అప్పుడు కడిగినారు ఆ సంపు. కడుక్కోకుండా రోడ్ ఎక్కాల్సి వచ్చింది మ్యామ్. ఫేసెస్ గిట్లా బ్రషెస్ గిట్లా వేసుకోకుండానే రోడ్ మీదకి వచ్చేసినాము. అయితే తర్వాత మేడం సాల్వ్ చేస్తారు అనుకుంటే ఇక ఇది ఇట్లా కానట్టుందని అందరు వెళ్ళిపోయి రోడ్డు పైన కూర్చున్నాక మీడియా వాళ్ళు వచ్చారు. మొన్న నైట్ నుంచి తినకుంటే నిన్న బ్రష్ కూడా చేయకుండా ఆడ ధర్నా చేసినాం మేడం. నిన్న చేయకుంటే ఇక నిన్న సార్ వాళ్ళు వచ్చిన తర్వాతకి ఇంకా వాటర్ ఒప్పించిన తర్వాత అప్పుడు బ్రష్ చేసి అప్పుడు టిఫిన్ తిన్నాం. చాలా మంది సిక్ అయ్యారు, ఇప్పుడు పోయారు మేడం. సిక్ అయ్యారా? మా క్లాస్ 3 members అయ్యారు మేడం. 2 పోయారు, ఒక అమ్మాయి మా అక్క ఉంది మేడం, సిక్ అయ్యింది అక్కడ ఉంది మేడం. సో మనం ఒకసారి సిక్ అయిన అమ్మాయిని కూడా చూడొచ్చు, విజువల్లో చూస్తున్నాం కదా. తను రెస్ట్లో ఉందని చెప్పాలి. ఎందుకంటే చాలామంది కొంచెం ఫ్లూ సిమ్టమ్స్ రావడంతో వాళ్ళు. ఎట్లుంది నాన్న, ఏంటి, ఏం ప్రాబ్లం నీకు ఇప్పుడు? జ్వరం ఉందా? ఎత్తి కూడా మస్తు నొప్పి లేస్తుంది, కాలు నొప్పి లేస్తుంది. మరి డాక్టర్కి చూపించుకున్నావా? ఒక్క నిమిషం, డాక్టర్ లేరు సరే, మరి కనీసం డాక్టర్ని తీసుకొచ్చి చూపిస్తారు కదా, లేదా నిన్ను తీసుకెళ్తారు కదా? తీసుకెళ్ళలేదా? మీ ఇంటికి ఎప్పుడో పండగకో పబ్బానికో తప్ప వెళ్ళరు. సో బేసిక్గా ఇక్కడ ఉన్నప్పుడు మీకు హెల్త్ కండిషన్ బాగోపోతే కనీసం డాక్టర్ని తీసుకొచ్చి చూపిస్తారా? మేడం లేదు, మేమే వెళ్ళాలి హాస్పిటల్కి. మా పైసలు పెట్టుకొని ఆటో ఛార్జ్ పెట్టుకొని మేమే డబ్బులు తీసుకొని వెళ్తాం మేడం. సో నాన్న, ఇంటికి వెళ్ళి చదువుకుందామంటే తల్లిదండ్రులు పోషించలేని పరిస్థితి. సరే అని ప్రభుత్వ హాస్టల్కి వచ్చారు, ఇక్కడ సరిగ్గా నాణ్యమైన తిండి కావచ్చు ఏదీ లేదు. ఏమనిపిస్తుంది? మాకన్నా అనాథ పిల్లలే బెటర్ అనిపిస్తుంది మేడం. అసలు వీడికి రావాలంటేనే మాకు కష్టం అవుతుంది. వచ్చినప్పుడు మేము బెడ్స్ ఉంటాయి అనుకున్నాం, వాటర్ చాలా ఉంటాయి అనుకున్నాం. వాటర్ అంటే మా అక్క వాళ్ళ హాస్టల్లో ఇట్లుంటుంది మేడం, అనాథ హాస్టల్లో బెస్ట్ మేడం. దీనికన్నా హోమ్ వాళ్ళు ఉన్న అందరు ఉండరు మేడం. బుక్స్ ఇలా ఇంగ్లీష్ టీచర్ తల్లిదండ్రులు లేనట్టు అనిపిస్తుంది మేడం. తల్లిదండ్రులు ఉన్నా కూడా లేదు అని అనుకునే పరిస్థితి వచ్చింది మేడం. ఈ హాస్టల్లో వచ్చి ఇంత బాధ అవుతుంది మేడం మాకు. ఎందుకు నాన్న, తల్లిదండ్రులు ఉన్నారు, ఇటు ప్రభుత్వం ఉంటుంది, అయినా కూడా అంటే మీరు ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు, మాకంటే అనాథ పిల్లలు బెటరు అని చెప్పి. ఎందుకు అంత విసిగిపోయి ఉన్నారా? ఈ హాస్టల్ అంటే మాకు విసుకొచ్చేసింది మేడం. అంతా గలీజ్ చండాలంగా ఉంది. అక్కడ ఎవరైనా పేరెంట్స్ వస్తారు కదా, మా పేరెంట్స్ వస్తే ఎవరు వాచ్మెన్ ఆంటీ ఉంటుంది కదా, మా పేరెంట్స్ వస్తే లోపలికి రానియదు, పోండి సండేకి వచ్చి చూసుకోలేండి అని చెప్తారు. సండేకి వచ్చినప్పుడు కూడా అలానే చెప్తుంది. అసలు మాకు మాట్లాడనియదు. లోపలికి ఏమైనా తినిపించి పోదాం పిల్లలకంటే కూడా లోపలికి కూడా రానియడంత పరిస్థితి ఉంది మేడం. మాది తల్లిదండ్రులతో కూడా దూరం అయ్యే బాధ ఉంది మేడం. మాది అంత పేరెంట్స్ డాడీ లేడు మేడం, అందుకని మాకు ఈ హాస్టల్లో పెట్టాడు మేడం. అయినా కూడా ఇక్కడ మంచిగా చూసుకుంటారేమో, మా డాడీ లేడని పెట్టుకున్నారు, కానీ ఇక్కడేమో మాకు మంచిగా చూసుకుంటలేరు మేడం. అమ్మ ఏం చేస్తుంది నాన్న? మా మమ్మీ కూరగాయలు అమ్ముతుంది మేడం. మా ముగ్గురు, మా తమ్ముడు, మా చెల్లె, నేను మేడం. మా చెల్లెకి కూడా హాస్టల్లో పెట్టాడు. మేమిద్దరం హాస్టల్లోనే. మా తమ్ముడికి ఒక్కరికి 7,000-2,000 ఫీజు అని మా మమ్మీ ఇద్దరికి హాస్టల్కి పెట్టింది మేడం. మాకు ఇక్కడ మంచిగా చూసుకుంటారేమో అనుకున్నాం, కానీ ఇక్కడ కూడా చూసుకుంటారే మేడం.
ఎన్నాళ్ళు అయిందన్న నువ్వు వచ్చి? 6th నుంచి ఇక్కడే మేడం. మా మమ్మీకి మంచిగా చూసుకోవాలి, పోలీస్ అవ్వాలనుకుంటున్నా మేడం. అది తన తల్లి పోషించలేని పరిస్థితిలో ఉంది. మనం చూస్తున్న ఈ దృశ్యాలు కార్పొరేట్ స్కూళ్లకు చెందిన హాస్టళ్లవి కావు. వీటికి ప్రైవేటు విద్యాలయాల హాస్టళ్లకు ఎలాంటి సంబంధం లేదు. మరి ఇంత సదుపాయంగా ఉన్న ఈ భవనాలు ఎవరివి అని అనుకుంటున్నారా? ఇవి శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు. బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఈ హాస్టళ్లలో నివాసముంటూ ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుకుంటున్నారు. మేము ఫస్ట్ ఇయర్ ఇక్కడ జాయినింగ్ అయ్యాం సార్. అప్పుడు చాలా నీచంగా ఉండేది బాత్రూమ్స్. ఇప్పుడు సీఎం జగన్ గారు పాటించిన మార్పు అనే పథకంతో ఇదంతా మార్పు చేయడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇంకా మా ఇంటి దగ్గర కూడా ఎంత ఫెసిలిటీస్ ఉంటుంది సార్. చాలా బాగుంది సార్. ఇప్పుడు టాయిలెట్ రూమే ఉండేది. అప్పుడు ఏమొచ్చా అందరూ ఒక్క దీనికే వెళ్ళేవారు. అప్పుడు స్నానంకి అయితే వేరే రూమ్లు ఉండేవి. డోర్స్ కూడా బాగుండేవి కాదు. మా వార్డెన్ మేడం చెప్తేనే వచ్చి మా వార్డెన్ మేడం అదే బాగు చేస్తానమని లైట్లు కట్టేసేవారు. ఒక లైట్ ఉంటే ఒక లైట్ ఉండేది కాదు. ఇప్పుడైతే మాత్రం చాలా బాగుంది. ఆ లైట్లు కానీ, ఆ చేతులు కడుక్కునే వాషింగ్ టబ్బులు కానీ చాలా బాగున్నాయి. మళ్ళీ అక్కడ ఒక అద్దం ఒకటి బాగుంది. సబ్బులు పెట్టుకోవడానికి స్టాండ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. అప్పుడైతే అసలు ఏమి ఉండేవి కాదు. కిందనే సబ్బులు, ఒక సబ్బులు కానీ షింక్లో పడిపోతే మరి తీయడం అయ్యేది కాదు. వెస్ట్రన్ బాత్రూమ్లు వచ్చాయి. చాలా బాగుంది. మార్పు అనే ప్రభుత్వ కార్యక్రమం కింద ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో మరుగుదొడ్లు, స్నానాల గదులను కార్పొరేటు స్థాయిలో నూతనంగా నిర్మించారు. మరుగుదొడ్లను ఒక బ్లాకులో, స్నానాల గదులను మరో బ్లాకులో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే దుస్తులు ఉతుక్కునేందుకు వీలుగా సిమెంట్ దిమ్మెలు కట్టించారు. నాణ్యమైన టైల్స్ ఉపయోగించి వీటిని నిర్మించి పలు సదుపాయాలను కల్పించారు. పేరొందిన బ్రాండెడ్ కంపెనీ వారు తయారు చేసే కమోడ్లు, బేసిన్లు, షింకులు, షవర్లు ఏర్పాటు చేశారు. లైటింగ్ సదుపాయం కల్పించారు. ఇలా కార్పొరేట్ ప్రైవేటు హాస్టళ్ల కంటే మిన్నగా ప్రభుత్వ వసతి గృహాలను తీర్చిదిద్దుతున్నారు. నేను ఇక్కడ 6th నుంచి చదువుతున్నాను. అప్పుడు బాత్రూంలో అయితే అప్పుడు ఎవరైనా వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసేవాడిని. ఇప్పుడు అలా లేదు. ఫ్రీగా వాటర్ కూడా చాలా వాటర్ ఉంటుంది. బాగా బాత్రూమ్ కూడా వాసన రావట్లేదు. రోజు క్లీన్ చేస్తున్నారు. స్నానాలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏ టైంకైనా నీళ్ళు వేసేటట్టు అన్నీళ్ళు కూడా ఉంటున్నారు. ఎప్పుడు నీళ్ళు ఉంటుంది. బట్టలు కూడా బాగా ఉతుకోవడానికి అవుతుంది. 6th నుంచి చదివాను. ఇప్పుడు 8th వచ్చాను. 6th నుంచి అయితే ఒక్కసారి కూడా నాకు నీట్గా లేవు మొత్తం బాత్రూమ్స్ అన్నీ. అప్పుడు ఇక్కడికి వస్తే చాలు రాబుద్ది ఇది ఉన్నా వెయిట్ చేయాల్సి వచ్చేది. టైల్స్ కూడా లేవు. అప్పుడు చాలా దుర్వాసన వచ్చేసేది. అప్పుడు ఇలా షవర్లు ఏవి లేవు. జగ్స్ ఇబ్బంది, బకెట్స్కి అన్నిటికి ఇబ్బంది. ఇప్పుడైతే టైల్స్ వేసారు. షవర్లు అంట బాగా ఎంజాయ్గా ఉంది. బాగా షవర్లు పడుతున్నాయి. బకెట్స్ ఉన్నాయి, ఇంకా జగ్స్ ఉన్నాయి. లైట్స్ వేసారు. బాగా లైట్స్ ఉన్నాయి. అప్పుడైతే ఒక బల్బు ఉండేది. ఆ బల్బు ఒకసారి వెలిగేది, ఒకసారి వెలగపోయేది. ఇప్పుడైతే అలా చుట్టూ లైట్లు పెట్టారు. ఇప్పుడైతే బ్రహ్మాండంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ విద్యాలయాల్లో పలు రకాల సదుపాయాలను కల్పిస్తున్న విషయం తెలిసిందే. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ పలు పథకాలను, కార్యక్రమాలను చేపడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇదే వరవడిని కొనసాగిస్తూ గవర్నమెంట్ వెల్ఫేర్ హాస్టళ్లలో అన్ని రకాల సదుపాయాలకు శ్రీకారం చుట్టారు. మార్పు అనే కార్యక్రమం కింద ఈ సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. అంతకుముందంటే టాయిలెట్స్, బాత్రూమ్స్ ఉండేవి, కానీ అన్నీ ఒకే దీంట్లో ఉండడం వల్ల పిల్లలు వెళ్ళి రావడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. బాత్రూమ్స్ కొంచెం టైట్గా అనిపించేవి. కాకపోతే ఇప్పుడు మాత్రం మన సీఎం గారు మార్పు ప్రోగ్రాం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మాకు చాలా హెల్ప్ చేశారండి. ఇప్పుడు ఏంటంటే టాయిలెట్స్ వేరేగా, బాత్రూమ్స్ వేరేగా సపరేట్ చేశారు. ఇప్పుడు ఇలా సపరేట్ చేయడం వల్ల ఏంటంటే ఇబ్బంది ఉండదు. టాయిలెట్కి వెళ్ళేవారు టాయిలెట్కి వెళ్తారు, బాత్రూమ్కి వెళ్ళేవారు బాత్రూమ్కి. అప్పుడు కలిసి ఉండడం వల్ల కొంచెం చాలా ప్రాబ్లం వచ్చేది ఇద్దరు. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. బాత్రూములు, లెట్రిన్ నుంచి గేట్ వరకు కూడా, మెయిన్ గేట్ వరకు కూడా టైల్స్, అడుగుని టైల్స్ వేశారు. అలాగే బాత్రూములో కూడా కొత్త రకమైనటువంటి టైల్స్ వేశారు. జిల్లా మొత్తం కలెక్ట్గా తీసుకొచ్చిన మార్పుల్లో గవర్నమెంట్ బిల్డింగుల్లో మా హాస్టల్లో కూడా మార్పులు చాలా జరిగాయి. ఈ మార్పుల వలన ప్రతి బాత్రూంలో కూడా షవర్లు, మామూలు ట్యాబ్లు వేశారు. అలాగే లెట్రిన్లో సింకులు,
పిల్లలు యూరినల్స్కి 3 యూరినల్స్ పెట్టారు. అలాగే పిల్లలు హ్యాండ్ వాష్లకి 2 హ్యాండ్ వాష్లు పెట్టారు. అడుగుని టైల్స్ వేశారు, మీద సీలింగ్లు వేశారు. లెట్రిన్స్ రూమ్లలోనూ కూడా మొత్తం సీలింగ్లు అనమాట. అంటే స్టార్ హోటల్స్లో ఉన్నట్లుగా సీలింగ్లు పెట్టారండి. ఆ సీలింగ్స్కి అన్నిటి కూడా లోపల లైట్స్ వేశారు. మనం ఇలా లోపలికి ఎంట్రన్స్ అవగానే ఒక స్టార్ హోటల్లో ఉన్నట్టు మాదిరిగా మా లెట్రిన్స్ రూమ్స్ పిల్లలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ హాస్టళ్ల రూపురేఖలు మారుతుండటంతో వాటిని చూసి విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు. పిల్లలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా మంచి సౌకర్యాల మధ్యన చదువుకుంటున్నారని వారు చెబుతున్నారు. మార్పు వచ్చింది బాబు, అప్పటికిప్పుడు మార్పు వచ్చింది. పిల్లలు బాగానే చదువుకుంటారు, మేడం కూడా బాగానే చెప్తుంది. భయం కూడా ఇక్కడ ఉన్నది. గీత్రూమ్లు అన్నీ సౌకర్యం. మా ఇంటికాడ ఇక్కడ సౌకర్యం మా ఇంటికాడ లేదు. పక్కా ఈ టాయిలెట్స్ బాగా ఈ మధ్యన బాగా కట్టారు. గతంలో కాకుండా గతంలో ఒక మనిషి వెళ్ళి వచ్చేటప్పటికి మరొక మనిషి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఇక్కడ ఈ హాస్టల్లో జాయిన్ చేసిన తర్వాత స్నానానికి వేరే గదులు అయితేనేమి, టాయిలెట్స్ అయితేనేమి, కింద టైల్స్ అయితేనేమి చాలా బాగానే చేశారు. ఇదంతా మా కృతజ్ఞతలు తెలుపుకొని పిల్లలు చాలా బాగున్నాయి అంటారు. మా ఇంటి దగ్గర కాదు, ఇక్కడ